అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, తేదీ, తిథి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే అక్షయ తృతీయ విశిష్టతను, అలాగే బంగారం వెండి ఏ సమయంలో కొనాలి, బంగారం కొనలేని వారు అమ్మవారికి ఏమి సమర్పించాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అక్షయ తృతీయ, అక్షయ అంటే తరిగిపోకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థం. ఎందుకని ఈ అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా, శుభకార్యం తలపెట్టినా, కొత్త వస్తువులను కొనినా, ఏదైనా సరే తలపెడితే ఆ పని ఖచ్చితంగా అక్షయంగా పూర్తి చేస్తాము అని ఒక నమ్మకం. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అదృష్టం కలిసి వస్తుంది అని చాలామంది ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొంటూ ఉంటారు. అక్షయ తృతీయకు ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది అంటే, ఈరోజు చేసే ఏ పనైనా విజయం లభిస్తుంది అని, తరగని సంపదను మనకు తీసుకువస్తుంది అని అక్షయ తృతీయ రోజు మనము భావిస్తాం. పురాణాల ప్రకారం ఈ రోజున విష్ణువు యొక్క 10 దశావతారాలలో ఒకటైన పరశురాముని అవతారం ఎత్తిన రోజు కూడా ఈ రోజేనండి, అక్షయ తృతీయ రోజే. అలాగే సత్యయుగం తర్వాత త్రేతాయుగం ప్రారంభమైన రోజు కూడా ఇదే రోజేనండి. అలాగే పాండవుల వనవాసం ప్రారంభమైనప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ఇచ్చాడట. తర్వాత వారికి ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా ఆహారం లభిస్తూ ఉండేదట. అలాగే వేదవ్యాసుడు మహాభారత ఇతిహాసం రాయటం ఈరోజే ప్రారంభించాడట. అలాగే పవిత్రమైన గంగాదేవి భూమిపైకి వచ్చిన రోజు కూడా ఈ రోజేనట. పూరి జగన్నాథుని రథయాత్ర కూడా ప్రారంభమయ్యేది ఈ అక్షయ తృతీయ రోజేనండి. ఇంతటి విశేషమైన అక్షయ తృతీయ మనకి 2024వ సంవత్సరంలో ఏ రోజున వచ్చింది అంటే, ముందుగా తృతీయ తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం. 2024 మే 10 శుక్రవారం తెల్లవారుజామున 4:17 నుండి ప్రారంభమయ్యి 2024 మే 11 శనివారం తెల్లవారుజామున 2:50 వరకు తృతీయ తిథి ఉన్నదండి. కాబట్టి మనము అక్షయ తృతీయను 2024 మే 10 శుక్రవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారము లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. శుక్రవారము అలాగే అక్షయ తృతీయ రెండూ కలిసి రావటంతో ఈరోజు చాలా మహిమాన్వితమైన రోజుగా భావించాలి. ఈ రోజున పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 9:20 లోపు పూజను చేసుకోవాలి. సాయంత్రం వేళ పూజ చేసుకోవాల్సిన శుభ సమయం 5:55 నుండి రాత్రి 9 గంటల లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అక్షయ తృతీయ రోజు బంగారము లేదా వెండిని కొనుటకు మంచి సమయం అంటే ఉదయం 10:20 లోపు మనము బంగారము లేదా వెండిని కొనుగోలు చేసుకోవచ్చు. సాయంత్రం వేళ 5:55 నుండి 9 గంటల లోపు బంగారము లేదా వెండిని కొనుటకు మంచి సమయం అండి. అక్షయ తృతీయ రోజు శుభకార్యాలు నిర్వహించుకోవటానికి రోజంతా బాగుందండి. ఈ రోజంతా శుభకార్యాలను నిర్వహించుకోవచ్చండి. రాహుకాలము యమగండం చూసుకొని అవి తప్పించి మనము శుభకార్యాలను నిర్వహించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ అనగానే బంగారం కొంటూ ఉంటారు. బంగారం అక్షయ తృతీయ రోజు కొనటం వల్ల మళ్ళీ బంగారం కొనే అవకాశం కలుగుతుందని అందరూ నమ్ముతారు. బంగారం కొనుగోలు చెయ్యలేని వారు ఏమి చెయ్యాలి అంటే, ఈ అక్షయ తృతీయ రోజున ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ని మనము కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలండి. లక్ష్మీదేవి స్థిర నివాసంగా మన ఇంట్లోని కొలువై ఉంటుంది. ఉప్పు ప్యాకెట్ అంటే రాళ్ళ ఉప్పును కొనుగోలు చేసి మన ఇంటికి తెచ్చుకోవాలి. అలాగే కొన్ని మంగళకరమైన వస్తువులను కూడా మన ఇంటికి ఈ రోజున తెచ్చుకుంటే చాలా మంచిది. అవి ఏమిటి అంటే పచ్చకర్పూరము, బియ్యము, పప్పులు, చక్కెర, కస్తూరి, జువ్వారి, అలాగే గవ్వలు, ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ మంగళకరమైన వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసంగా కొలువై ఉంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం అనే కాదండి, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏ వస్తువునైనా కొనుగోలు చేసి మన ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ముందర పెట్టుకొని పూజను నిర్వహించుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, పూజను నిర్వహించుకోవాల్సిన సమయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.